ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారండి? దేవుని కృపను బట్టి మీరందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. మరి రీతిగా మరి ఒక్కసారి దేవుని యొక్క మాటలు చేత పట్టుకొని మీ అందరి ఇంటికి రావడాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. చిన్న ప్రార్థన ద్వారా ఈ యొక్క వాక్య భాగాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన. మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు. మంచి సమయం కొరకే స్తుతిస్తున్నాం నాయన తండ్రి. ఇంతవరకు అనేకమైన విషయాలు ప్రభా ఇన్ని వారాలు మేము నేర్చుకోవడానికి మీరు సహాయం చేశారు తండ్రి. అయ్యా మరి దినమందు ప్రభా అయ్యా మరి యొక్క నా తండ్రి మాటను మేము నేర్చుకోబోతూ ఉండగా ప్రభా మీరే మాకు తోడైండి నడిపించండి ప్రభా. అయ్యా నీ మాటలు శక్తివంతమైనవి, నీ మాటలు జీవము కలిగినవి ప్రభా. అవి మా జీవితాలను మా బ్రతుకులను మార్చేవిగా ఉన్నాయి కనుక వేడుకుంటున్నాను ప్రభా. మీరే మాట్లాడండి, నన్ను ధైర్యపరచండి. మీ నామానికి మహిమకరంగా సమస్తములు జరిగినట్లు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఏసే అతి పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి అతి మిక్కిలి వినయముతో ప్రార్థించి అడిగి పొందుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. మరి మనం ఒక అంశాన్ని ధ్యానిస్తున్నాం కదండి. క్రీస్తు యొక్క రాకడ కొరకు వధువుగా వరుడైన క్రీస్తు రాబోతుండగా వధువు అయిన సంఘము సిద్ధపాటులో ఎలాంటి లక్షణాలు ఉంటాయి అనేది నేర్చుకుంటున్నాం మనం. మొదటిది దేవునికి మొదటి స్థానం ఇవ్వడం గురించి నేర్చుకున్నాం. తర్వాత ఆ ప్రత్యక్షత గురించి ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం. ఒకవేళ మీరు అవి మిస్ అయి ఉంటే డాక్టర్ హెప్సిబా జేహెచ్ అనే యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయబడతాయి. మీరు చూడవలసిందిగా ప్రభునామంలో మనవి చేస్తున్నాను. మరి ఈ సమయంలో ఈ ప్రత్యక్షతలోనే ఇంకొన్ని అంశాలు మనం నేర్చుకోబోతున్నాం. మొట్టమొదటి మనం ఏమి నేర్చుకున్నామండి ప్రత్యక్షతలో అని అంటే, ఎవరు ఈ ప్రత్యక్షతను అనుభవించగలుగుతారు, ఎలా అనుభవించగలుగుతారు, అనుభవించిన వారి జీవితాల్లో వారి ఫలిస్తున్న ఆ ఫలాలు ఎంత శక్తివంతంగా ఉంటాయి మనం నేర్చుకున్నాం. ఇప్పుడు అందులోంచే ఇంకొన్ని అంశాలు మనం నేర్చుకోబోతున్నాం. ఒకవేళ అవి మిస్ అయింటే చూడవలసింది మనం చేస్తున్నాను. చూడండి, మొదటిది ఏం నేర్చుకున్నామండి, ఎవరైతే సిలువ త్యాగం యొక్క ప్రత్యక్షత కిందకి వస్తారో వారి జీవితంలో కనబడే ఒక అద్భుతమైన లక్షణం ఏమో నేర్చుకున్నాం. మొట్టమొదటిగా తగ్గింపు, దీన మనస్సు, విధేయత. అది ఎవరి జీవితంలో చూసాం మనం? అటు పౌలు జీవితంలో చూసాం, యోబు జీవితంలో చూసాం, అలానే మోషే జీవితంలో కూడా చూసాం. మరి ఏం చేశారంటండి, ఎప్పుడైతే వారు దేవుణ్ణి చూచిన వెంటనే వారు నేలను సాష్టాంగపడ్డారు. నేలను పడి ప్రభువుని విధేయతతో ప్రభు సన్నిధిలో వారు సమర్పించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అలానే యోబు కూడా ఎప్పుడైతే దేవుని గురించిన ప్రత్యక్షత ఎప్పుడైతే కలిగిందో, సిలువను ఎప్పుడైతే దేవుని చూచాడో వెంటనే ఏం చేశాడంటండి, బూడిదలో కూర్చొని పశ్చాత్తాపపడే అనుభవంలోనికి యోబు వచ్చినట్లుగా చూస్తున్నాం. అంటే గర్వము ఉండదు. అంటే ఆ గర్వం అనే దాన్ని జయించే శక్తి ఎక్కడుంది అని అంటే దేవుని యొక్క సిలువ చెంత ఉంది అని నేర్చుకుంటున్నాం కదండి. మరి ఆ తగ్గింపు అనేది ఎలా మనం చూస్తాము? తగ్గింపు ఎలాంటి విషయాల్లో? కొన్నిసార్లు మనం ఆత్మ సంబంధమైన వాటిలో కూడా గర్వానికి వెళ్ళిపోయి వాటిని బట్టి గర్విస్తూ కూడా దేవుని దృష్టిలో బాగానే ఉన్నానని ఒకలాంటి ఇదిలోనికి మనం వెళ్ళిపోయే అవకాశం ఉంది. కానీ వాటిని గురించి మనం లోతుగా నేర్చుకుందాం. మనం ఎవరికి మనుషులకి కానీ లేకపోతే మనకి ఇవ్వబడిన గిఫ్ట్స్ ని బట్టి, వరాలని బట్టి కానీ మనం ఏం చేయకూడదు అంటే గర్వించకూడదు అని నేర్చుకున్నాం కదా. అలానే మనం ఏమి చేసినా కూడా నాకు ఫస్ట్ అంటే అందరూ నన్ను చూడాలి అని ఒక ప్రాధాన్యతను కోరే వారంగా, మనం పొజిషన్స్ ని కోరుకునే వారంగా మనము ఉండకూడదు. సమస్తము దేవుని మహిమ కొరకు చేయాలి. అదే నిజమైన దీన మనస్సు అని నేర్చుకుంటున్నాం. అలానే ఇంకొక మాట మనం ఏం నేర్చుకున్నాము అని అంటే, చూడండి, మన ప్రభు, మన దేవుడు ఎంత గొప్పవాడంటే మన బాధను అర్థం చేసుకోవడానికి ఆయన మన వాడిగా, అంటే మన వంటి వాడిగా ఆయన ఎలా మార్చబడ్డాడో మనం నేర్చుకున్నాం. సంఘానికి ఏ లక్షణం ఉండాలండి? ఏ లక్షణం ఉండాలంటే ఇతరుల బాధను మనం అర్థం చేసుకోగలగాలి. ఇతరుల యొక్క సమస్యను, వారు వెళ్తున్న పరిస్థితిని మనం అర్థం చేసుకొని వారి కొరకు ప్రార్థన సహాయము, వారి కొరకు ఆదరణ, ఏదైతే అవసరత ఉన్నదో అది మనం చేయగలిగే అనుభవంలో మనము ఉండగలగాలి. అది ఎక్కడ జరుగుతుందని నేర్చుకున్నామంటే అది సిలువ చెంత జరుగుతుంది. అందుకే కదా యేసుక్రీస్తు ప్రభువు అంట, ఆయన పాపం ఎరుగని ఆయన మన కొరకు ఏం చేశారండి? పాపముగా మార్చబడ్డాడు. మన కొరకు ఆయన సమస్తమును విడిచిపెట్టొచ్చి మనల్ని, అంటే మనతో సహా అనుభవము కలిగి ఉన్నాడు. మనం కూడా అలాంటి అనుభవంలోని రావాలి. సంఘం అలాంటి అనుభవంలోనికి రావాలని నేర్చుకున్నది ఎక్కడ జరుగుతుందంటే సిలువ ప్రత్యక్షతలో ఉన్న ఆ మాధుర్యమైన అనుభవంలో ఉన్న ఒక అద్భుతమైన
క్రియ ఏంటి అని అంటే ఇతరులను అర్థం చేసుకునే మనస్సు. ఆ దీన మనస్సులో ఉన్న లక్షణం ఏంటి అంటే ఇతరుల్ని అర్థం చేసుకునే మనస్సు అని నేర్చుకుంటున్నాం కదా. ఇంకా మనం కొన్ని విషయాలు ఈ దీన మనస్సులో మనం నేర్చుకోబోతున్నాం, విధేయతలో లేకపోతే ఈ తగ్గింపులో ఇంకొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. చూడండి, మన మాదిరి ఎవరు అని అంటే మన మాదిరి ఆయన. హల్లెలూయా. మన మాదిరి ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువారే మన మాదిరి. మనం లోకంలో కొన్నిసార్లు చూస్తా ఉంటాం కదా, ఎవరైనా తగ్గించుకుంటే, పెద్ద స్థానంలో ఉన్నవారు ఎవరైనా తగ్గించుకుంటే, కొంచెం ఏదైనా తగ్గించుకొని ఏదైనా చేస్తే దాన్ని ఎంత మనం బాగా చెప్పుకుంటాం, మంచిదే. కానీ మరి మన దేవుడు, మన తండ్రి మన కొరకు నేల మట్టుకు ఎలా తగ్గించుకున్నాడంటండి? నేల మట్టుకు ఆయన తగ్గించుకున్నాడంట. మన కొరకు ఆయన మరణమవునంతగా విధేయతను చూపించాడంట. ఈరోజు మన మాదిరి ఎవరు? మరి మనం ఆ యొక్క శిలువ త్యాగాన్ని అడ్మైర్ చేస్తున్నామా? లేకపోతే ఆ శిలువ త్యాగాన్ని గురించి మరి ఇతరులు ఎవరైనా తగ్గితే, ఇతరులు ఎవరైనా కొంచెం మంచి చేస్తే వారి గురించి పొగుడుకొని మనం మాట్లాడుకుంటున్నావే, మరి నీ క్రీస్తు ప్రభు వారి గురించి ఎంత మాట్లాడుకుంటున్నావు? నా ప్రభు నా కొరకు ఇంత చేశాడు అని నువ్వు ఎంత దాని గురించి ధ్యానిస్తున్నావు, ఎంత ఆ ప్రత్యక్షతను రావడానికి ఇష్టపడుతున్నావు, ఎంత ఆ ప్రత్యక్షతను గురించి, ఆ క్రీస్తు ప్రభు యొక్క తగ్గింపును గురించి, వినయం గురించి నువ్వు ఇతరులకి నీ ప్రవర్తన ద్వారా ఎంతమందికి తెలియజేస్తున్నావు అనేది ఈరోజు ప్రశ్న. గుర్తుపెట్టుకోండి, సిలువ మరలా జ్ఞాపకం చేస్తున్నాం. సిలువ తాకితే వెంటనే ఏం జరుగుతుందండి? విధేయత, తగ్గింపు జీవితంలోనికి రాగలుగుతున్నాం కదా. అందుకే మనము ఒక మాట చూద్దాం. చూడండి, మన మాదిరి ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:1 ఏమని రాయబడిందంటే, ఆయన పోలి నడుచుకోండి అని రాయబడింది కదా. ఎలా ఉన్నాడు మన ప్రభువారు? ఏం చేశారు మన ప్రభువారు అని అంటే, మనం ఒకసారి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక సంఘములో ఉండాల్సిన లక్షణములో ఒకటి ప్రాముఖ్యమైనది మనం నేర్చుకోబోతున్నాం. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చదువుతాను. చూడండి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడైండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికకు పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తాను ఏం చేశారంటే రిక్తునిగా చేసుకున్నాడు. హల్లెలూయా. ఎంత అద్భుతమైన మాట. ఆయన ఏం చేశాడంటే తను తాను అద్భుతమైన మాట అక్కడ ఏంటి అని అంటే, ఆయన అంట తండ్రితో సమానముగా ఉండడం విడిచిపెట్టకూడని భాగ్యం అని ఆయన ఎంచుకోలేదు. ఒకరోజు ఈ మాట ఎప్పుడు చదువుతాము, ఎన్నోసార్లు తెలిసిన మాటే, కానీ ఒకరోజు ఒక సేవకుడు వాక్యం చెప్తుంటే ఈ మాట వినగానే ఐ వాస్ రియల్లీ బ్రోకెన్. ఎంత విరిగిన అనుభవంలోనికి నేను వెళ్ళాను ఈ మాట చదివినప్పుడు అని అంటే దేవుడు ఎంతగా మన కొరకు తగ్గించుకోవడానికి ఇష్టపడ్డాడు కదా. దేవుడు మన కొరకు ఎంతగా త్యాగం చేయడానికి ఇష్టపడ్డాడు కదా. ఈరోజు సంఘములో అలాంటి లక్షణం ఉందా? అంటే సంఘము అంటే ఎవరైనా నేర్చుకుంటున్నావు, నువ్వు నేనే, మనలో ఆ లక్షణం ఉందా అండి? అంటే అలాంటి ఒక తగ్గించుకునే అనుభవంలోనికి, లేకపోతే అలాంటి ఒక అనుభవంలోనికి మనం రాగలుగుతున్నామా? మరలా చెప్తున్నాను, మన మాదిరి ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువారు. మన మాదిరి ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారే. అందుకే ఎప్పుడు కూడా దేవుడు, యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు కూడా నేను చేస్తున్న పని అందరూ చూడాలి, లేకపోతే నేను చేస్తున్న పనికి అందరూ నన్ను అప్రిషియేట్ చేయాలి అనే ఆలోచనలో కాదు. కానీ ఒక్క మాట చెప్తాను వినండి, అని ఎప్పుడు ఒక మాట అంటాడు. ఏంటో తెలుసా? నేను నా తండ్రి చిత్తం చేయాలని ఆశపడుతున్నాను. నా తండ్రి చిత్తము అంటే బ్రతికి ఉన్నంత కాలము ఒకటే మాట ఏంటంటే, నేను నా కొరకు కాదు, నా దేవుని కొరకు బ్రతుకుతున్నా. నా కొరకు కాదు, నా యేసు కొరకు. అదే యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, నేను నా కొరకు కాదు, నా తండ్రి చిత్తము కొరకు నేను బ్రతుకుతున్నాను. ఎలా బ్రతుకుతున్నాను అంటున్నాడు చూడండి. ఆయన తండ్రి చిత్తము చేయడమే నాకు ఆహారం అంటాడు ఆయన. అంటే మనం ఆహారం తినే ఎలా బ్రతుకుతాం అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఎలా బ్రతుకుతున్నారంట? ఆయన తండ్రి చిత్తాన్ని ఎప్పుడు చూసినా ఆయన తండ్రి చిత్తం అంటూనే ఉన్నాడు కదా అని యేసుక్రీస్తు ప్రభువారు తన జీవితం అంతా తండ్రి చిత్తము చేయడానికే ఇష్టపడ్డాడు. ఈరోజు దేవుని సంఘముగా మన జీవితంలో ఉండాల్సింది తెలుసా? నేను ఏమైనా చేస్తే ఆయన చిత్తం జరగాలి, నేనేమైనా చేస్తే ఆయన కనపడాలి, నేనేమైనా చేస్తే ఆయన మహిమపరచబడాలి అనేటువంటి ఆలోచన మనం కలిగి ఉన్నప్పుడు, పోయిన వారం నేర్చుకున్నాం కదా, అలాంటి మనస్సు ఎవరికైతే ఉంటుందో వారి జీవితాల ద్వారా దేవుడు ఏం చేయబడతాడంటే మహిమ పరచబడతాడు. అలానే మరి ఈ విధేయతలో, ఈ దీన మనస్సులో మరొక కోణాన్ని నేను మీకు పరిచయించాలని ఆశపడుతున్నా. చూడండి, మనము మన హృదయములో దేవుని కొరకు చేసే వాటిలో మనం వేటిలను గర్వించకూడదు నేర్చుకుంటున్నాం. తగ్గింపు ఎలా ఉంటుందో, దీన మనసు ఎలా ఉంటుందో మనం నేర్చుకుంటున్నాం. అలానే మరొక అద్భుతమైన, లేకపోతే చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటి అని అంటే, దేవుడు అనుమతిస్తున్న పరిస్థితులు కూడా మనం ఏం చేయాలండి? విధేయత చూపగలగాలి. హల్లెలూయా. ఏంటి అంటే
దేవుడు ఏ పరిస్థితులు అయితే అనుమతిస్తున్నాడో ఆ పరిస్థితులకి మనము విధేయత ఎప్పుడు చూపగలుగుతామంటే ఎప్పుడైతే ఆయన సన్నిధి చేత, ఆయన సిలువ చేత మనం తాకబడతామో, లేకపోతే అదృశ్యుడైన సిలువ వేయబడిన ఆ క్రీస్తును మన కన్నుల ఎదుట ఎప్పుడైతే చూస్తూ ఉంటామో అప్పుడు మనం అనగలుగుతాం, లేకపోతే ఒక అనుభవానికి మనం రాగలుగుతాం. ఏంటి అని అంటే, ప్రభువా నీ ఇష్టమయ్యా, నువ్వు ఏది అనుమతించినా నేను ఐ సరెండర్ మై లైఫ్ లార్డ్, అంటే నేను ఒప్పుకుంటాను దానికి, లేకపోతే నేను విధేయత చూపిస్తాను. ఎలాంటి పరిస్థితి కొన్నిసార్లు చూడండి, మన కఠినమైన పరిస్థితి లేకపోతే కఠినమైన సిలువను దేవుడు అనుమతిస్తున్నప్పుడు విధేయత ఉండాలి. ఎవరికి? సంఘానికి. అర్థమవుతుంది. అంటే విధేయతలు మన యొక్క కోణం ఏంటి అని అంటే, అనుమతిస్తున్న పరిస్థితులు కూడా మనం ఏం చేయగలగాలంటండి, కఠినమైన సిలువ దేవుడు మన జీవితంలో అనుమతిస్తున్నప్పుడు దానికి కూడా దీన మనస్సు కలిగి ఆ సిలువను ఎత్తుకునే వారముగా, విధేయత కలిగి ఆ సిలువకు మనం అంటే దేవుడు అనుమతిస్తున్న పరిస్థితులకు లోబడే వారముగా మనము ఉండాలి. అందుకే చూడండి, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 18 నుంచి చదువుదాం. చూడండి, పనివారులారా, మంచివారును సాత్వికులైన వారికి మాత్రము కాక ముష్కరులైన మీ యాజకులకును పూర్ణ భయంతో లోబడి ఉండడి. ఏమంటున్నాడండి? ముష్కరులైన మీ యజమానులకు కూడా మీరు ఏం చేయాలి? పూర్ణ భయముతో లోబడి ఉండండి. ఎవడైనా అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గురించిన మనసాక్షి కలిగి దుఃఖము సహించినలా అది హితమవుతుంది. తప్పిదమునకై దెబ్బలు తిరిగినప్పుడు మీరు సహించినలా మీకేమి ఘనము. మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించినలా దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. అంటే ఒక మాటలో చెప్పాలంటే, దేవుడు కొన్ని కఠినమైన పరిస్థితుల్ని అనుమతించవచ్చు, లేకపోతే దేవుడు కొంతమంది వ్యక్తుల ద్వారా మనము కన్నీరు కార్చే స్థితిలోనికి ఒకవేళ దేవుడు నడిపించొచ్చేమో, అంటే కొంతమంది వ్యక్తుల ద్వారా మనం గాయపరచబడొచ్చేమో. కానీ దేవుడు అంటున్నాడు, మీరేం చేయాలి? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించినలా అది ఏమవుతుందండి? హితమవుతుంది. నువ్వు ఎవరికైనా మంచి చేసినప్పుడు అది తిరిగి నీకు వాళ్ళు చెడు చేస్తే నువ్వు సహించుకోగలిగితే అందుకే ఇందాక చెప్పాను కదా, మనకు మాదిరి ఎవరు అని అంటే యేసుక్రీస్తు ప్రభువారే మనకు మాదిరి. ఇక్కడ సిలువను చూస్తూ ఉన్నప్పుడు, విధేయత కలుగుతున్నప్పుడు అందులో కనబడే ఒక లక్షణం ఏంటి అని అంటే, ప్రభు అనుమతిస్తున్న పరిస్థితులు కూడా మనం ఏం చేయగలుగుతాం? విధేయతను చూపగలుగుతాం. ఎందుకంటే ఒక అద్భుతమైన అంటే సందేశాన్ని ఆల్రెడీ నేను అప్లోడ్ చేస్తున్నాను. చూడండి, చిన్నవాని వల్లే ఉంటుంది, ఇప్పుడు పెద్దవాడినై చిన్నవాడిని చేస్తున్న మానివేసి నేను ఒక అంశంలో మాట్లాడుతూ నేను ఆల్రెడీ చెప్పాను. చిన్నప్పుడు అంటే చిన్నపిల్లలు ఏది కూడా ఫ్యూచర్ గురించి ఆలోచించేంత జ్ఞానం వాళ్ళకి ఉండదు. అలానే దేవుడు మనకు అనుమతిస్తున్న శ్రమల వెనక ఉన్న ఉద్దేశాన్ని మనం అర్థం చేసుకోలేదనుకోండి, మనం అవిధేయులుగానే మిగిలిపోతాం. లేదు, ఒకవేళ ఎప్పుడైతే మనము దేవుడు అనుమతిస్తున్న పరిస్థితుల వెనక దేవునికి ఒక బలమైన ఉద్దేశం ఉంది అని చెప్పి ఎప్పుడైతే దానికి మనం విధేయతను చూపడానికి ఇష్టపడతామో, తద్వారా ఏం చేయబడుతుందంటే అది దేవునికి హితం అవుతుంది. అంటే దేవుడు మన ద్వారా ఏం చేయబడతాడు? మహిమ పరచబడగలుగుతాడు. ఒక్క మాట అంటే విధేయతలో నేర్చుకోవాల్సిన ఇంకొక మాట ఏంటి అంటే, అనుమతింపబడుతున్న పరిస్థితులకి ఒకవేళ మనుషులు ఎవరైనా నేను గాయపరుస్తుంటే ఆ అనుమతింపబడుతున్న పరిస్థితులకి మనం ఏం చేయగలగాలంటండి? విధేయతను చూపగలిగితే అక్కడ దేవునికి మహిమ నీ జీవితం ద్వారా దేవుడు పొందుకుంటాడు. అందుకే ఒక్క మాట చెప్తాను వినండి. మనం ఎవరిని చూస్తున్నాం? సిలువను చూస్తున్నాం. ఏం చూస్తున్నాం? సిలువ వేయబడిన క్రీస్తుని చూస్తున్నాం కదా. ఇప్పుడు ఆ సిలువ వేయబడిన క్రీస్తు ఎవరండి? సిలువ వేయబడిన క్రీస్తు ఎవరు? దీన మనస్సు కలిగిన వాడు. ఆ సిలువ వేయబడిన క్రీస్తు ఎవరు అంటే, సాత్వికమైన మనస్సు కలిగిన దేవుణ్ణి చూస్తున్నాం. అంటే ఎవరిని చూస్తున్నామంటే, ఆయన తండ్రితో సమానముగా ఉండడానికి అది గొప్ప భాగ్యం అని ఎంచుకోలేదంట. కానీ మనల్ని రక్షించడానికి తగ్గించుకున్న ఆ దేవుణ్ణి మనము చూస్తున్నాం. ఎక్కడ? సిలువ చెంత. అన్యాయముగా శిక్షించబడుతున్న క్రీస్తు ప్రభువారిని మనం ఎక్కడ చూస్తున్నాం? ఎక్కడ? సిలువ చెంత. ఎప్పుడైతే ఆ సిలువ చెంత, ఆ సిలువ ప్రేమ చేత తాకబడుతున్నప్పుడు ఎలాంటి ప్రత్యక్షతలోనికి వస్తామనంటే, ప్రభువా నువ్వు ఎలాంటి పరిస్థితి అనుమతించినా నేను విధేయత చూపిస్తాను, ఎలాంటి పరిస్థితి గుండా నువ్వు నడిపించినా నీతో నడుస్తాను అనే అనుభవము ఈరోజు ఎవరిలో ఉండాలంటండి? సంఘానికి ఉండాలి. ఉందా? ప్రభా ఒక మాట అనగలుగుతామండి ప్రభుతో, ప్రభువా నీ ఇష్టం ఎట్లైనా నడిపించుకో అనగలుగుతాం. నీ ఇష్టం ఎలాంటి పరిస్థితినైనా అనుమతించు, కానీ నాతో నువ్వు ఉండు, అంతే చాలు అనగలుగుతున్నామా? ఎలాంటి పరిస్థితిని కొన్నిసార్లు విధేయత చూపడం అంత ఈజీ ఏం కాదు తెలుసా. కొన్నిసార్లు అనుమతింపబడుతున్న పరిస్థితుల్లో తగ్గించుకోవడం, ఓర్చుకోవడం అది అంత సులభమైనది కాదు. కానీ
కానీ నా ప్రభు కొరకు నేను చేస్తాను, నా ప్రభు మహిమ కొరకు నేను ఇది చేస్తున్నాను. నువ్వు తగ్గించుకోగలిగితే ప్రభు మహిమపరచబడతాడు. అందుకే చూడండి, ఒక్కసారి శిలువ వైపు నువ్వు చూడడం నేర్చుకుంటే, లేకపోతే నిజంగా శిలువ ప్రత్యక్షత వైపు నువ్వు దాని నుంచి చూస్తుంటే నువ్వు వెనుదిరగలేవు. ఎందుకంటే ఒక గారో అనే ఒక ట్రైబ్ లో నాక్సింగ్ అనే ఒక వ్యక్తి ఉండేవాడంట. అయితే అక్కడ వాళ్ళందరూ కూడా ఎవ్వరు కూడా దేవుణ్ణి నమ్మిన వ్యక్తులు కాదు. అయితే అక్కడికి మిషనరీస్ వెళ్ళి అక్కడ స్వార్థ చెప్పినప్పుడు అక్కడ ఆ వ్యక్తి మార్చబడతాడు, నాక్సింగ్ అనే వ్యక్తి మార్చబడతాడు. అయితే వినండి, అక్కడ ఆ ట్రైబ్ లో అంటే చాలా కఠినమైన ఆంక్షలు పెట్టారు. ఏమనంటే ఎవ్వరు కూడా ఈ పరమతాన్ని లేకపోతే ఈ క్రైస్తవ మతాన్ని ఎవ్వరు కూడా స్వీకరించడానికి వీల్లేదని ఒక నిబంధన పెట్టినప్పుడు, లేకపోతే ఆ రూల్స్ పెట్టినప్పుడు ఈ వ్యక్తి ఏమాత్రము భయపడకుండా తను తెలుసుకున్న రక్షణ గురించి, ఆ రక్షణ ఆనందాన్ని ఇతరులకి పంచడానికి ఇష్టపడినప్పుడు అంట అందరికీ తెలిసి, అక్కడున్న ఆ పెద్ద ట్రైబ్ హెడ్ కి తెలిసి అంట తీసుకొచ్చి అతని కుటుంబాన్ని పెట్టి, ఈ రోజు నువ్వు దేవుని వదిలిపెట్టకపోతే నేను చంపేస్తా అంటే వదిలిపెట్టను అని తీర్మానం చేసుకున్నాం. అయితే వారి యొక్క బిడ్డల్ని చంపేస్తే ఇప్పటికైనా విడిచిపెట్టనంటే నేను విడిచిపెట్టను, మరి భార్యని చంపేస్తే విడిచిపెట్టను, ఆఖరికి ఆ వ్యక్తిని కూడా చంపేస్తే ఒకటే మాట, నేను నా దేవుణ్ణి విడిచిపెట్టను అని చెప్పి ఎప్పుడైతే తీర్మానం చేసుకొని దేవుని కొరకు హతసాక్షులు అయిపోయారో, ఒక్క మిషనరీలు అక్కడ వారికి సువార్త చెప్తే దాని తర్వాత అంతండి ఆ వ్యక్తి మరణం తర్వాత ఆ ట్రైబ్ అంతా కూడా దేవుని నమ్ముకొని ఇప్పటికీ వారు ప్రభుని ఆరాధించే వ్యక్తులుగా ఉన్నారు. అంటే కొన్నిసార్లు కఠినమైన పరిస్థితిని ప్రభు అనుమతిస్తాడు మన జీవితంలో. అనుమతిస్తున్నప్పుడు సంఘం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, నా దేవుణ్ణి మాత్రం పట్టుకొని నేను నడుస్తాను ప్రభు, నీ ఇష్టమట్లయినా నడిపించుకో, నీతో పాటుగా నేను వస్తానయ్యా అని చెప్పి మనం నిజంగా చెప్పగలిగే అనుభవంలోనికి రావాలి. అది ఎప్పుడు జరుగుతుంది? క్రీస్తు సిలువను గురించిన ప్రత్యక్షత మనకి కలిగినప్పుడు, క్రీస్తు ప్రేమను మనం చూస్తున్నప్పుడు, ఆ ప్రత్యక్షతలోకి మనం వచ్చినప్పుడు అనగలుగుతాం, ప్రభు నీ ఇష్టం, ఎలాంటి పరిస్థితినైనా అనుమతించు, ఎలాంటి పరిస్థితి గుండా నడిపించు, కానీ నాతో నీ సన్నిధి, నీ సహవాసము మాత్రము ఉంచు ప్రభు అనేటువంటి ఆ స్థితికి మనం రాగలుగుతాం. అందుకే చెప్తున్నాను కదా, మనం ఎలా చూడాలంట, తేరి చూడాలి. దేన్ని? ప్రభు యొక్క సిలువ త్యాగమును, ప్రభు యొక్క స్వరూపమును మనము తేరి చూచే అనుభవం ఉండాలి. ఇంకొక అమూల్యమైన మాట ఏంటి అని అంటే, మన కనులు ఆయన మీద, యు హ్యావ్ టు ఫిక్స్ యువర్ థాట్స్ ఆన్ జీసస్, యు హ్యావ్ టు ఫిక్స్ యువర్ ఐస్ ఆన్ జీసస్. అర్థమవుతున్నా? ప్రతిరోజు కూడా నీ కన్నులు ఎక్కడ ఉండాలి అని అంటే ఆ శిలువ వేయబడ్డ క్రీస్తు వైపు నీ కన్నులు ఉండగలిగితే నువ్వు ఆయనతో పాటు నడవగలుగుతావు. జీవితం ఎంత నేను ఎప్పుడు అనుకుంటాను, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ విత్ జీసస్. యేసుక్రీస్తు ప్రభు వారితో జీవితం ఎప్పుడు ఆనందంగా ఉంటుంది, ఎప్పుడు అద్భుతంగా ఉంటుంది. కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, కానీ బయట పరిస్థితులు అన్ని అల్లకల్లోలంగా ఉన్న హృదయంలో నెమ్మది. నా ప్రభు నాతో ఉన్నాడు, నా ప్రభు నన్ను నడిపిస్తున్నాడు, ఆయన ఖచ్చితంగా అన్ని ఆయన చూసుకుంటాడు అనే ఆ ధైర్యం మనకు కలుగుతుంది. అద్భుతమైన సాక్ష్యముగా, అంటే నేను ఒకటే మాట చెప్తాను వినండి, నువ్వు ప్రభు అనుమతిస్తున్న పరిస్థితులకి నువ్వు అప్పగించుకోగలిగితే ప్రభు ఏం చేస్తాడు తెలుసు? నేను ఒక అద్భుతమైన సాక్షిగా దేవుడు నిలబెట్టుకోవడానికి ఆయన సమర్థుడైన దేవుడైనాడు. హల్లెలూయా. అందుకే ఒక్కటే చెప్తాను, అంటే విధేయతలో మరొక కోణం ఏంటి అని అంటే, ఆయన అనుమతిస్తున్న పరిస్థితులకు కూడా మనం ఏం చేయాలి? విధేయతను. నాకొద్దు ప్రభువా, కొన్నిసార్లు అంటాం కదా, నాకొద్దు, కానీ దేవుడు ఒక ఉద్దేశంతో అనుమతిస్తుంటే, ప్రభా నీతో పాటుగా నేను నడుస్తానయ్యా, నీ చిత్తమే జరుగును గాక అనే విధేయత. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం చదువుతున్నాం కదా, మనం ఒకసారి 22వ వచనం చదువుదాం. చూడండి, 21 నుంచి చదువుతాను చూడండి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడని యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయిను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటని ఏ కపటమును కనబడలేదు. ఆయన దూషింపబడియు, వినండి జాగ్రత్తగా వినండి, ఆయన దూషింపబడియు బదులు దూషించలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తను తాను ఏం చేశారంటండి? అప్పగించుకున్నాడు. సంఘములో ఉండవలసిన మరి ఒక లక్షణం ఏంటి అని అంటే, ప్రభు అనుమతిస్తున్న పరిస్థితులకి విధేయుడవై నువ్వు ప్రతి పరిస్థితిని ఆయన చేతులకి నువ్వు అప్పగించుకోగలిగితే ఆయనే కార్యము చేసే దేవుడు అయినాడు. మరి నువ్వేం చేయాలి? క్షమించగలగాలి. కష్టమే కదా, ఎన్నిసార్లు మాట్లాడుకున్నా కొన్నిసార్లు చూడండి, మనం అది చాలా కష్టమైన పరిస్థితి.
మనల్ని ఎవరైనా గాయపరిచినప్పుడు వారికి క్షమించడం అనేది చాలా కష్టమైన పని. కానీ దేవునికి నేను అప్పగించుకోగలిగితే ఆయన తన కార్యాన్ని అద్భుతమైన రీతిలో జరిగించే దేవుడు అన్నాడు. ఎందుకనంటే మరొక్కసారి జ్ఞాపకం చేస్తున్నా, ఈ విధేయతలో మరొక కోణం ఏంటంటే అనుమతింపబడుతున్న సిలువకు, అనుమతింపబడుతున్న శ్రమలకు ఏంటండి విధేయత. కారణమైన వారిని మనం ఏం చేయగలగాలి? క్షమించే అనుభవం ఉండాలి. అలానే సంఘములు దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే ఐక్యత. సంఘములు ఏం కోరుకుంటున్నాడంటే క్షమాపణ గుణాన్ని కోరుకుంటున్నాడు. సంఘంలో దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే నిష్కలంకంగా సంఘం ఉండాలని కోరుకుంటున్నాడు. అంటే ముడత అయినను, మచ్చ అయినను, డాగైనను, అలాంటిది మరి ఏదైనాను లేకుండా నిర్దోషమైనదిగా చూడాలని దేవుడు ఆశపడుతున్నాడు. మరి ఈరోజు ఆ సంఘంలో ఉన్న నీ హృదయంలో క్షమాపణ గుణం ఉన్నదా? క్షమించే గుణము ఉన్నదా? ఎందుకు చెప్తున్నానంటే ఎప్పుడైతే ఆ సిలువ వేయబడిన క్రీస్తు ప్రభువారి వైపు నువ్వు చూస్తూ ఉంటావో ఆ క్షమాపణ నీకు అర్థమవుతున్నప్పుడు ఇతరుల్ని క్షమించటం నీకేమవుతుందండి? సులభం అవుతుంది. అంటే సిలువ దగ్గర ఎంత నీకు క్షమాపణ అర్థమైతే ఇతరుల్ని క్షమించేది కూడా నీకు అంతే సులభం అవుతుంది. ఎందుకనంటే దేవుడు ఒక ఉపమానాన్ని చెప్పాడు. మత్తయి సువార్త 18:21 ఒక యజమానుడి కంట ఒక దాసుడు అప్పు పడ్డాడంట. ఎంత అప్పు పడ్డాడు చూడండి. మత్తయి సువార్త 18:24. అతడు లెక్క చూచుకున్న మొదలు పెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు అచ్చిన ఒకడు అతని యొద్దకు తేబడెను. ఏంటండి? 10,000 తలాంతులు. 10,000 తలాంతులు అంటే కింద మనం ఫుట్ నోట్లో చదివితే ఒక తలాంత్ ఎంతంటే 3,600, 3,600 రూపీస్ అని ఉంది కదా. సో ఇప్పుడు 10,000ని మనము 10,000 తలాంతుని మనం రూపీస్లో చేంజ్ చేస్తే ఆల్మోస్ట్ 3,60,00,000 ఎంతో వస్తుంది కదా. సో ఇంత అమౌంట్ ఎవరికి అప్పు పడ్డాడంటే యజమానుడి దగ్గర అప్పు పడ్డాడు. ఇప్పుడు ఇతడుకి ఇంకొక వ్యక్తి అప్పు ఉన్నాడు. ఆ వ్యక్తి ఎంత అప్పు ఉన్నాడు? 50 రూపాయలు అప్పు ఉన్నాడు. 50 రూపాయలు. మరి ఇప్పుడు ఈ వ్యక్తి ఏమో యజమానుడు దగ్గరికి వెళ్ళి అయ్యా నన్ను క్షమించు అంటే ఏం చేశాడు యజమానుడు? పాపం జాలిపడంట క్షమించాడంట. క్షమిస్తే ఇప్పుడు ఈ వ్యక్తి వెళ్ళినప్పుడు 3 కోట్ల అప్పు తీరిపోయిన వాడికి 50 రూపాయలు లెక్క అంటే అది వదిలేయడం లెక్క అవుతుందా? అవ్వదు కదా. కానీ ఈ వ్యక్తి ఏం చేశాడంటండి, ఆ వ్యక్తిని పట్టుకొని కొట్టించి ఆ వ్యక్తి జైల్లో పెట్టించి నానా రభస రచ్చ చేశాడంట. అప్పుడు ఆ యజమానుడు ఈ వ్యక్తిని పిలిచి నువ్వు మొత్తం కట్టు, నువ్వు ఏదైతే నాకు కట్టాల్సింది ఉందో మొత్తం నువ్వు కట్టమని మరలా మొత్తం అతన్ని నెత్తి మీద వేస్తాడు. మీకు అర్థమవుతుందండి. ఇప్పుడు ఒక అద్భుతమైన మాట చూద్దాం చూడండి. మత్తయి సువార్త 18:33 నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడి దాసుని కరుణింపవలసి ఉండెను కదా అని వానితో చెప్పాను. ఒక మాట, దేవుడితో నువ్వు పొందుకున్న క్షమాపణ విలువ అది ఎన్ని కోట్ల కంటే ఎక్కువనో నీకు అర్థమైతే ఇతరులని క్షమించేది నీకు సులభం అవుతుంది. ఇది నీకు అర్థం కానప్పుడే నువ్వేం చేస్తావు అంటే వారు చేసింది వీరు చేసింది అంత మనసులో మోస్తా ఉంటావు. కానీ నువ్వు సంఘములో దేవుడు ఏం కోరుకుంటున్నాడండి? క్షమాపణ. సంఘంలో ఏం కోరుకుంటున్నాడు? ఐక్యత. సంఘంలో దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ఐక్యత. మరి ఇది ఎక్కడ జరుగుతుంది అని అంటే ఎవరైతే ఆ ప్రత్యక్షతలోనికి వస్తారో వారి జీవితంలోనే మనం అలాంటి కార్యాన్ని చూడగలుగుతాం. 35 వీళ్ళ ప్రతివాడిని తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేస్తాడు. అంటే ఒక్కసారి మీరు ఇతరుల్ని క్షమించకుండా పెట్టుకుంటే, ఒక మాట చెప్తున్నా, అది వాళ్ళు అలా చేశారు కాబట్టి నేను ఇలా ఉన్నాను, వీరు ఇలా చేశారు కాబట్టి నేను ఇలా ఉన్నాను కాదు. ఇందుకేం దూషింపబడి ఇంకోటి ఏమంటారు, అన్యాయముగా మాట్లాడినా కూడా దేవుడు ఏమంటున్నాడంటే నీ హృదయంలో క్షమాపణ నువ్వు కలిగి ఉండు. ఎందుకంటే దేవుడు చూస్తూ ఊరుకునే దేవుడు కాదు, ఆయన న్యాయాధిపతి అయిన దేవుడు. ఆయనకి నువ్వు అప్పగించి నీ హృదయంలో దేవుడు కోరుకుంటున్న ఫలాన్ని నువ్వు ఫలించగలిగితే నీ జీవితం ద్వారా దేవుడు నువ్వేం చేయగలుగుతావు? మహిమపరచగలవు. ఇది ఎప్పుడు జరుగుతుంది? ఎప్పుడైతే మరలా జ్ఞాపకం చేస్తున్నా, ఎప్పుడైతే నిదానించి సిలువను చూస్తావో ఆ ప్రేమ నీకు అర్థమవుతుంది. అప్పుడు ఆ క్షమాపణ నీకు అర్థమవుతున్నప్పుడు ఇతరులకు నువ్వేం చేయగలుగుతావు? క్షమించగలుగుతావు. అందుకే మోషే జీవితంలో కూడా మోషేని ఏమని నేర్చుకుంటున్నామండి? అతను నిదానించి చూచాడు అని నేర్చుకుంటున్నాం. ఎవరిని? ఆయన స్వరూపాన్ని నిదానించి చూచాడు కదా. ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో మోషే భక్తుల్ని ఎంత విసిగించారు. కానీ ప్రతిసారి మోషే ఏం చేశాడు తెలుసా? క్షమించాడు. ఎందుకు క్షమించగలిగాడు తెలుసా? ఎందుకంటే అతడు ఎవరిని చూస్తున్నాడంటే క్షమించగలిగిన, దీన మనస్సు కలిగిన, పాపి కొరకు మరణిస్తున్న, అమూల్యమైన క్షమాపణను కనపరుస్తున్న సిలువ వేయబడిన క్రీస్తు ప్రభువారిని అతను నిదానించి చూస్తున్నాడు కనుక ఇతరుల్ని ఏం చేయగలుగుతున్నాడండి? క్షమించగలుగుతున్నాడు. సంఘములో ఉన్న నీవు ఇతరుల్ని క్షమించలేకపోతున్నావు అంటే ఎక్కడ లోపం ఉంది అని అంటే నీ ప్రత్యక్షతలో లోపం ఉంది.
నువ్వు దేవుని అర్థం చేసుకునే విషయంలో లోపం ఉంది కాబట్టి అందుకే ఒక మాట ఎప్పుడు జ్ఞాపకం చేస్తాను. ఎవరైనా బాధపడుతున్నారు, ఎవరైనా పరిస్థితులు జరుగుతున్నాయి అంటే ఆ మనుషుల్ని, ఆ వ్యక్తుల్ని, లేకపోతే ఆ పరిస్థితిని చూడొద్దు, దాని వెనుక ఉన్న ఉద్దేశము. అందుకే దేవుడు చూస్తాడు నువ్వు ఎలాగ రియాక్ట్ అవుతావు, లేకపోతే ఎలాగ నువ్వు ఆ పరిస్థితితో అంటే దేవుని ప్రేమను బట్టి, దేవుని ఎంత అర్థం చేసుకుని దాన్ని బట్టి రియాక్ట్ అవుతావా, లేకపోతే వారు ఇట్లా ఉన్నారు కాబట్టి నేను ఇట్లా చేస్తా, వారు అట్లా అన్నారు కాబట్టి నేను ఇట్లా ఉంటా అంటే వాక్యానుసారంగా నువ్వు అంటే గొప్ప ఆశీర్వాదాన్ని కోల్పోతున్నానే గుర్తుపెట్టుకో. అర్థమవుతుందా? వాక్యానుసారంగా గొప్ప. అందుకే మోషే భక్తుడు నిదానించి క్రీస్తుని చూచాడు. అంత అసలు మిరియాము చచ్చిపోతే, సొంత అక్క చచ్చిపోతే వచ్చి సనుగుతారండి, మాకు నీళ్ళు లేవు, నాకు అది లేవు ఇది లేవు అని సనుగుతారు. అలాంటి పరిస్థితులు ఎవరైనా క్షమించగలుగుతారా? కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా మోషే ఏం చేయగలిగాడు? వారిని క్షమించగలిగాడు. అలాంటి పరిస్థితుల్లో కూడా చూడండి, అనేకమైన పరిస్థితి అనుమతించబడిన ఆ ప్రతి పరిస్థితులు ఏం చేయగలిగాడు? మోషే వారిని క్షమించగలిగాడు. ఎందుకు ఒక్కటే ఆన్సర్ ఏంటి అని అంటే, మోషే ఎవరిని నిదానించి చూస్తున్నాడు? ఆయన నిదానించి చూస్తున్నాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్నా నీ హృదయంలో, నీ ఆశీర్వాదానికి నువ్వు అడ్డుపడుతున్నావు. క్షమించకుండా దేవుడు నీ జీవితంలో ఇవ్వాలనుకుంటున్న ఆశీర్వాదానికి నిన్ను నీవే అడ్డుపడుతున్నావు అని జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకొక విషయం జ్ఞాపకం చేస్తాను. సిలువను చూస్తున్నప్పుడు మనకు కలిగి ఇంకొక ప్రత్యక్షత ఏంటి తెలుసు? ఆయన ప్రధాన యాజకుడుకున్నాడు అంటే. ఈరోజు చాలా మంది యవనస్తులు నన్ను అడుగుతారు, నేను పడిపోతున్నాను, లేకపోతే నేను దేవునికి అంత బాగా ఉండలేకపోతున్నాను, నేను చేయలేకపోతున్నాను చాలా బాధపడతారు. కానీ ఒకటే చెప్తాను, నా సిలువ వైపు చూడండి. ఎందుకనంటే ఆ సిలువలో మరణిస్తున్న ఆయన ఎవరు అనంటే, ఆయన గురించి ఏమన్నా రాయబడిందంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 4:14-16 చదివితే ఆయన ఎవరు అనంటే, ఆయన ప్రధాన యాజకుడు. రెండోది ఆయన ఎవరు అనంటే, ఆయన మన కొరకు ఉత్తరవాది అయి ఉన్నాడు, ఆదరణకర్తగా మన కొరకు ఉన్నాడు, మన పక్షముగా వ్యాజ్యమాడగలిగిన దేవుడుగా ఆయన ఉన్నాడు. ఈ కోణం మనం అర్థం చేసుకున్నప్పుడు ఎప్పుడు కూడా ఇంకా నా ప్రభు దగ్గరికి నేను వెళ్తే ఆయనను యాక్సెప్ట్ చేయడం అలాంటిది ఏమీ ఉండదు. ఎందుకనంటే ఒక్కసారి నిజంగా హృదయపూర్వక యథార్థమైన మనసును రాగలిగితే ఆయన ఏం చేస్తున్నాడంటండి? ప్రధాన యాజకుడుకున్నాడు. ఎంత అద్భుతమైన మాట! ఆయన మన కొరకు ఎలా ఉన్నాడు? ప్రధాన యాజకుడుగా ఉన్నాడు. ఆ తర్వాత మనం ఇంకా ప్రభువుని చూస్తున్నప్పుడు, ఆ సిలువను చూస్తున్నప్పుడు కలిగేది ఏంటంటే, భయము తొలగిపోతుంది. అంటే నీకు శక్తికి మించిన ప్రయాణము మన ఎదుట కొన్నిసార్లు పరిచర్య కావచ్చు, ఇంకా అనేకమైన పరిస్థితులు మన జీవన యాత్రలో మనం చూస్తున్నప్పుడు, శక్తికి మించినవి మనం పడినప్పుడు, లేకపోతే శక్తికి మించినవి మనకు అలెదుతున్నప్పుడు మనం ఏం చేస్తామండి? ఇంకా కృంగిపోతాం, భయపడిపోతాం, అయిపోయింది నా జీవితం, ఏం చేయగలుగుతాం? కాదు. ఎప్పుడైతే నువ్వు సిలువ వైపు చూస్తావో, ఆ సిలువ వైపు చూసినప్పుడు చూడండి మనకి ఏం ధైర్యం కలుగుతుంది అని అంటే, ఆయన నాతో ఉన్నాడు, నన్ను విడిచిపెట్టని నా దేవుడు నాతో ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు ఏం చేశాడంటండి? మరణించిన క్రీస్తు ప్రభువారిని ఆ మృతుల నుండి లేపగలిగిన శక్తిమంతుడు ఎవరు? పరిశుద్ధాత్మ. ఆయన నాతో ఉన్నాడు. ఆయన నాతో ఉన్నప్పుడు ఇప్పటిదాకా ఆయన వైపు చూస్తున్నప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? ఇప్పటి వరకు నీ శక్తి నుంచి చూస్తావు సమస్యను, ఇప్పుడు ఆయన శక్తి నుంచి చూస్తావు. అప్పుడు ఏమైంది తెలుసా? ధైర్యము. ఆయన ఉన్నాడు. హల్లెలూయా. ఆయన శక్తి నుంచి సమస్యను చూస్తున్నప్పుడు ఆయన చూసుకుంటాడు అనే ధైర్యం. అందుకే దావీదు కూడా గొల్యాతు మీదకి వెళ్ళాడంటే ఎందుకు వెళ్ళాడండి? తన శక్తి నుంచి చూడట్లే, గొల్యాతుని దేవుని శక్తి నుంచి చూస్తున్నాడు కనుక. అలానే చూడండి, అనేకమైన వ్యక్తుల్ని మనం బైబిల్లో చూసినప్పుడు ఎప్పుడైతే వారు దేవుని శక్తి కోరం నుంచి పరిస్థితులను చూచారో, ఎప్పుడైతే దేవుని శక్తి చేత నింపబడినప్పుడు పరిస్థితుల్ని చూచారో ఏమాత్రం భయపడలేదు. ఒక అద్భుతమైన మాట చెప్తాను వినండి. ఆయన అంటున్నాడు కదా, దేవుడు అంటాడు, జకరియా గ్రంథం 10:3 చదివితే, సైన్యములకు అధిపతి యెహోవా తన మందయగు యూదా వారిని దర్శించి వారిని తనకు రాజకీయములకు అశ్వములు వంటి వారిగా చేయను. ఎలా చేస్తారంటే గుర్రములుగా చేస్తాడంట. ఆ గుర్రములుగా చేస్తున్నప్పుడు ఆ గుర్రం గురించి ఒక అద్భుతమైన మాట యోబు గ్రంథంలో రాయబడింది. 39:22 ఏమంది? అది భయము పుట్టించిన దాన్ని వెక్కిరించి భీతిని అందకుండా ఖడ్గమును చూచి వెనుకకు తిరుగదు. హల్లెలూయా. అంటే దేవుడు నీతో ఉంటే నీ ఎదుట ఉన్న యుద్ధములో నువ్వు ఆ ఖడ్గాన్ని చూసి వెనుకకు తిరగవు. కానీ ఆ భయం ఏం చేస్తుంటే, భయం పుట్టించినది దాన్ని నువ్వేం చేస్తావంటే వెక్కిరించి భయం పొందుకుని ఉంటావు. మనల్ని ఎలా చేస్తా అంటున్నాడు దేవుడు? గుర్రముల వల్ల. ఆ గుర్రానికి దేవుడు ఇచ్చిన ఆధిక్యత ఏంటంటే, అది ఖడ్గమును చూచి వెనుకకు తిరుగు. 21 చూస్తే ఆయుధములను ఎదుర్కొనబోవును. హల్లెలూయా. అంటే ఒక నిజమైన క్రైస్తవ జీవితంలో ఎలా ఉండాలంటే, పరిస్థితి వస్తున్నప్పుడు భయపడిపోయి, పరిస్థితులు వచ్చినప్పుడు కృంగిపోయి ఉంటున్నామంటే మనం సిలువ వైపు మన దృష్టి లేదు. అంతే.
ఒకవేళ నిజంగా సిలువ వైపు చూస్తుంటే, ఆయన శక్తి వైపును చూస్తుంటే, ఆయన ప్రేమ వైపును చూస్తుంటే నీలో ఉన్న ధైర్యము ఎలా ఉంటుందనంటే, ఇంకొక మాట ఉంటుంది చూడండి, మనము 41:22 చదివితే, భయము దాని ఎదుట తాండవమాడుచుండునంట. ఎంత అద్భుతమైన మాట అండి. అలా వాళ్ళని ప్రభువు మార్చుకుంటాడు. ఎప్పుడు నువ్వు ఆయన వైపు చూస్తున్నప్పుడు అంటాను. జరిగితే కొన్నిసార్లు భయము, అమ్మో ఏం జరిగిపోదు, జరిగితే జరగనివ్వు, ఏమైంది, ఆయన తోడున్నాడు కదా. రెండవది, ఆయన సమస్తముని ఎలా చేస్తాడంటండి, మేలుకరంగా మారుస్తాడు కదా. అలాంటప్పుడు ఏ పరిస్థితి అయితే ఏంటి, పరిస్థితులను బట్టి మనం ఏమాత్రము కూడా కృంగిపోవాల్సిన అవసరత లేదు. సంఘముగా మనం గుర్తుపెట్టుకోవాలి, మనం ఎదుర్కొంటున్న పరిస్థితులలో మన తోడెవరండి, ఆయనే. ఎలా మారుస్తాడంట మనల్ని, గుర్రముల వలె మారుస్తాడంట. ఆ గుర్రం ఏం చేస్తుందంటండి, భయమును చూచి అంట వెక్కిరిస్తుందంట. భయం పుట్టించేదాన్ని చూసి వెక్కిరించి భయపడుకుని ఉంటదంట. ఆయుధమును చూసి వెనుకకు తిరగదంట. ఎంత అద్భుతమైన అనుభవం కదా. అలాంటి అనుభవంలోనికి ప్రతి బిడ్డను మార్చాలని దేవుడు ఆశపడుతున్నాడు. కానీ ఇది ఎప్పుడు జరుగుతుంది, సిలువను చూచినప్పుడు మాత్రమే. అందుకే చెప్తాను, సిలువను చూచినప్పుడు నీ ముందున్న వాటికి భయపడవు, సిలువను చూచినప్పుడు నీ వెనుకకు నువ్వు తిరగవు. హల్లెలూయా. అందుకే ఈరోజు దేనికి భయపడుతున్నావు, ఎన్ని వాటికి భయపడతామంటే, ఆచారాలకు ఎంతమంది నిజంగా భయపడే వాళ్ళు ఉన్నారు. ఆచారాల గురించి భయపడే వాళ్ళకి ఒక మాట చెప్తాను వినండి. మార్కు సువార్త 7:6 చదువుకోండి. అక్కడ 3 విషయాలు దేవుడు మాట్లాడాడు ఆచారాలకి ప్రాధాన్యత ఇచ్చే వారి గురించి. ఇంకొక మాట చెప్తాను వినండి, ఎంత ప్రాధాన్యత అంటే చూడండి. ఇది జరుగుతుందంటే కొంతమంది ఎలా ఉంటారంటే, ఆచారం ఎంత భయపడిపోతారనంటే, ఇది చెయ్యకూడదు, ఇది చేస్తే ఇది జరిగిపోద్ది, ఇది చేస్తే జరిగిపోద్ది అని చెయ్యకూడదు అని గుడ్డిగా ఒక భయాన్ని లోపల పెట్టేసుకుంటారు. కానీ దేవుని శక్తిని చూసి వీటిని ఎదిరించే సామర్థ్యాన్ని పొందుకోలేకపోతున్నామేమో కదా. ఎంత 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 హీనమైన స్థితి. ఈరోజు అలా ఉండొద్దని ప్రభు సంఘముతో మరలా మాట్లాడుతున్నాడు. వేటికి కూడా భయపడొద్దు, అమ్మ ఇలా చెయ్యకూడదు, ప్రశ్నించుకో, ఎందుకు చేయకూడదు. నిజంగా ఒక జెన్యూన్ రీజన్ ఉంటే ఓకే, అది నిజంగా బిబ్లికల్ గా కరెక్ట్ అయితే ఓకే, చేయను. కానీ అది గనక వ్యర్థమైన భయాన్ని నాలోనికి పెట్టడానికి ఉన్నట్లయితే నేను ఖచ్చితంగా దాన్ని ఫాలో అవ్వను అనేటువంటి ఒక తీర్మానంలోనికి మనం రాగలగాలి. ఎందుకంటే వాటిని అనుసరించి, వాటిని ఆచరించి అనవసరమైన భయాలు పెట్టుకొని దేవునికి దూరం అయిపోతున్న వారు కూడా ఎంతో మంది ఉన్నారు. కాబట్టి ఆచారాలను విడిచిపెడదాం. వాటికి భయపడే జీవితాలుగా మనం జీవించడానికి వీలు లేదు, వాటికి భయపడి జీవించే జీవితాలు ఉండడానికి వీలు లేదు. కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి, భయము నీ ఎదుట తాండవం ఆడుతుందంట. ఎప్పుడైతే సిలువ వైపు నువ్వు చూస్తావో, ఎప్పుడైతే సిలువ వైపు నీ దృష్టి ఉంటుందో, అప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో ధైర్యముగా ఉండదు. ఒక్క మాట చెప్పి ముగించేస్తాను. సిలువ చెంతకు వచ్చినప్పుడు ఏమవుతుంది తెలుసా అండి, మన రాతి గుండెలు మాంసపు హృదయముగా మార్చబడుతున్నాయి. ఏం చేయబడుతున్నాయి, రాతి గుండె మాంసపు హృదయముగా మార్చబడుతున్నాయి. అని సిలువ వైపు ఎందరి నేత్రాలు అయితే ఎత్తబడి ఉన్నాయో, ఆ సిలువ వైపు చూస్తున్న నేత్రాలు దేని గురించి ఆలోచిస్తుంది తెలుసా, నిత్యత్వము గురించి, ఉన్నతమైన ఆశీర్వాదాలు, లేకపోతే పరసంబంధమైన ఆశీర్వాదాల గురించి, ఎప్పటికీ నిలిచి ఉండే ఆ ప్రభువు గురించి, ఆ నిత్య రాజ్యము కొరకు ఏం చేస్తాయంటండి, చూస్తూ ఉంటే. అంత మాత్రమే కాదు, వాటి కొరకు ఆ హృదయము పరితపిస్తూ ఉంటది. వాటి కొరకు ఆ హృదయం, ఆ నిత్య రాజ్యము కొరకు వారి హృదయం ఏం చేస్తూ ఉంటుందండి, ప్రయాస పడుతుంది, పరితపిస్తూ ఉంటది. ఈరోజు ఎవరిని చూస్తున్నావు, నీ చేతిలోనే ఉంది. దేవుని వైపు చూస్తావా, దేవుని వైపు చూసి ఆ ప్రత్యక్షతను పొందుకొని విధేయతలోనికి వచ్చి ఆ దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవిస్తావా? లేదు అని అంటే ఈ లోక సంబంధమైన ఆచారాల్లో మునిగిపోయి, లేకపోతే ఈ లోక సంబంధమైన అనవసరమైన వ్యర్థమైన భయాలు పెట్టుకొని ఈ లోక సంబంధమైన వాటి వైపు చూసి ఒక నామినల్ క్రిస్టియన్ ఉండిపోతుంది నీ చేతిలో, అంటే ఒక నామకార్థమైన క్రైస్తవుడు ఉండిపోతుంది నీ చేతిలో ఉంది. ఒక్కటే ఆయన వైపు చూడగలిగితే నీ జీవితంలో కార్యము జరుగుతుంది. దేవుడి కొద్ది మాటలు మన ఇంట్లో దీవించి ఆశీర్వదించునుగా కావాలి. ప్రార్థన. మన పిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, మీ నామానికి వందనాలు ప్రభా. అనేకమైన విషయాలు నేర్చుకోవడానికి సహాయం చేశారు. ఈ మాటలు వ్యర్థంగా పోకుండా వారి జీవితాల్లో ఫలింపులకు వచ్చేటప్పుడు మీరు సహాయం చేయమని ప్రార్థిస్తూ, యేసయ్య పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామమున బట్టి మిక్కిలి వినయంతో ప్రార్థించి అడిగి పొందుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.